మిషన్ పడవాడి దగ్గర రూపుకోరు సార్, మ్యాచ్లు వచ్చినాయి కదా, పడవాడి దగ్గర రూపుకున్నారు. ఇప్పుడు పడవాడి సరికి మిషన్ బెదిరి చూడండి. రాని ఎవరున్నారు? రానోళ్ళ 50 వాళ్ళే రానోళ్ళే. అంటే మిషన్ బెల్ట్ దిగిపోయింది, అక్కడ ఆగిపోయింది. ఏముంది సెంటర్ కుప్పలు ఏవైతే మూసేస్తున్నాయో అవన్నీ రేపటికల్లా తీసుకెళ్ళిపోవాలి. ఇది టోటల్గా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారండి. మీకు ట్రాన్స్ఫర్ చేసి పేపర్ ట్రాన్సాక్షన్ అంతా అయిపోయిందా? ఏ ప్రాబ్లం? ఇప్పుడు ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ పెట్టారట కదా? అవును సార్, యాక్చువల్గా మనకు ఒరిజినల్ జీవో 35 వచ్చింది. 16 ఉంది మాయిస్తారు. ఎవరి రైతు ఎవరు? ఓ సత్యనారాయణ గారు. Last year, sir, this point we got 47 crores. This year 66,000. 132 crores we have deposited. Last year we deposited 40 crores. 3 times. సత్యనారాయణ గారా? రైట్రా సత్యనయ్య సన్నయ్య కదా? ఎన్ని ఎకరాలు వేసినావు? ఇట్లా ఇటు దగ్గర 4 ఎకరాలు. ఎంత ఇది? ఎన్ని బస్తాలు అవుతాయి? ఈ ఎకరాన 25 నుండి 30 బస్తాలు. క్వింటాల్స్? క్వింటాల్ కదా, 25 క్వింటాల్. 25 క్వింటాల్ అవుతుందా? నాది కాలేదు కదా మరి. నాది 18 క్వింటాల్ అయింది. అయితే మొత్తం ఎన్ని బస్తాలు అయింది? మొత్తము 200 బస్తాలు. 200 బస్తాలు అంటే క్వింటాల్ ఎంత అవుతాయి? దాదాపు 140 అవుతుంది. 140 క్వింటాల్ అవుతుంది. 2320 సార్. అమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఐకేపీ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని క్వింటాలు కొన్నారు? 3,000 చిల్లర కొన్నాను సార్. 33,300 చిల్లర. 33,330 క్వింటాల్స్ కొన్నారు. ఎంతమంది రైతులు? 48 మెంబర్స్. వాళ్ళందరికీ ఎంతమందికి డబ్బులు జమ అయినాయి? ఇప్పుడు 2 ట్రక్ షీట్స్ పెండింగ్ ఉన్నాయి సార్. మిగిలిన అందరికి 46 మెంబర్స్ వచ్చాయి. 2 ఉన్నాయి సార్, చూసారు. 46 మందికి పేమెంట్ అయింది. బోనస్ ఎంతమందికి వచ్చింది? బోనస్